ఈ నెల 13వ తేదీ సోమవారం జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. రెండవ రోజు శుక్రవారం కాకినాడ సిటీలో గాంధీనగర్, రామారావుపేట, జగన్నాథపురం, ఎల్బీనగర్, ప్రతాప్ నగర్ తదితర ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించారు. ఓటు హక్కు వినియోగంపై ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ పోటీలో ఉన్న అభ్యర్థులు నచ్చకుండా నోటాకు ఓటు వేయాలని తెలిపారు. మీకు నచ్చకపోతే ఇంటి దగ్గర ఉండిపోకండి, పోలింగ్ కేంద్రానికి రండి, నోటాకు ఓటు వేయండి. నోటా అంటే ఏమిటి? ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మనకి నచ్చకపోతే నోటాకు ఓటు వేసుకునే అవకాశం సుప్రీంకోర్టు ద్వారాగా ఎన్నికల కమిషన్ కల్పించింది. కాబట్టి దీనికి ఎవరి అనుమతి అవసరం లేదు. పోలింగ్ కేంద్రానికి రండి, ఓటు హక్కు వినియోగించండి, నచ్చిన అభ్యర్థులకు ఓటు వేయండి. అభ్యర్థులు ఎవరు నచ్చకపోతే నోటాకు ఓటు వేయండి. పౌర సంక్షేమ సంఘంగా 3 రోజుల నుంచి కాకినాడ సిటీ రూరల్ నియోజకవర్గాల్లో ఈ ఓటరు చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎన్నికైనటువంటి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఈ కాకినాడ నగరంలో చేయాల్సినటువంటి సమస్యలు పరిష్కారం ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలియజేసేటువంటి 113 అంశాల అజెండాని ప్రజలందరికీ కూడా అందించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క పబ్లిక్ మేనిఫెస్టోని మాజీ మంత్రివర్యులు, కాకినాడ విజనరీ, సీనియర్ విశ్రాంత ప్రజాప్రతినిధి ముత్తా గోపాలకృష్ణ గారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేసి అన్ని రాజకీయ పార్టీలకి, ప్రజా సంఘాలకి, ఈ యొక్క ప్రజలకి అందరికీ అందించడం జరుగుతూ ఉంది. జై హింద్.